ఇట్లా ఈ రకంగా ఆగితే ఎట్లా ఆపుతారు? ఇట్లా మీకు ఏదన్నా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వరు. ఆడ మీ పోలీసులు ప్యాకెట్లు కోడి పందాలు ఆడిచ్చేసి ఆడ ఇప్పుడు జరిగింది రాత్రి బరి చేసి కేఎన్పల్లిలో బరి పెట్టినోడు గంజాయి వాళ్ళని తీసుకెళ్ళి 45 మంది పికెట్ ఉన్న చోట, పోలీస్ పికెట్ ఉన్న చోట బీసీల మీద ఇళ్ళ మీద దాడి చేశారు. పోలీస్ పికెట్ ఉంది. అసలు మీరంటే మాకు రక్షణ లేకుండా పోయింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీస్ అంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలా. మీ డిపార్ట్మెంట్ అక్కడ పోస్ట్ ఉంది. మీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి చేశారంటే డిపార్ట్మెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలా. మేము పోయేవాళ్ళం, బయటకు పోయేవాళ్ళు, జనాలకు పోయి ఫంక్షన్లకు పోయేవాళ్ళని వీళ్ళని ఆపుకుంటే కాదు సార్ పోలీసు. ఏంటి నోటీస్ ఇవ్వండి, నోటీస్ లేదు. ఈ రకంగా ఆపేసి ఇలా చుట్టూ తిరిగి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇస్తారు నోటీసు? ఎప్పుడు ఇస్తారు నోటీస్? నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? అసలు నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? ఈ రకంగా అవమానకరంగా కాదు సార్. ముందు కాదు, రాత్రి నుంచి నేను గమనిస్తానే ఉన్నా. ఏంటి రాత్రి నుంచి? మీరు దొంగల కోసమా లేకపోతే టెర్రరిస్టుల కోసమా? చేసే తప్పులన్నీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఇది చేస్తా, మీరు తప్పులు చేస్తా, వాళ్ళ ఊర్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకి రక్షణ ఇవ్వండి, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి మీకు చేతనైతే. ఎక్కడికి తీసుకెళ్ళండి? వాళ్ళ ఇంటిని దౌర్జన్యం చేసి పోలీసుల ముందు చేసి మీరు మమ్మల్ని కదా ఆపేది. మీరు వాళ్ళని ఆపండి, వాళ్ళని తీసుకెళ్ళండి ఇంటికి. నోటీసు లేకుండా ఈ రకంగా కానీ ఇబ్బంది. తాకొద్దు, మీరు తాకొద్దు. గేట్ పోనీయండి, బయటికి బయట నుండి లోపలికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క పని ఎలా అవుతారు? కరెక్ట్ కాదు. బయటకు పోనివ్వండి. ఇక అనుకుంటే నేను చాలా చేయొచ్చు. టచ్ చేయొద్దు. పోలీసులే వాళ్ళని చంపేసేటట్టుగా ప్రోత్సహిస్తే మీ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? నోటీస్ ఇవ్వండి, చట్టపరంగా మీరు చేయాల్సింది చెప్పండి. హ్యాపీగా పోయి కూర్చుంటాం, మీరు అవసరం చేసాం, మీరు పలానా దుర్మార్గం చేశారు, మా వాళ్ళు చంపబోతుంటే మీరు అడ్డుపడుతున్నారని నోటీస్ ఇవ్వండి. మీరు రాకూడదు బయటికి నోటీస్ ఇవ్వండి, చంపండి. ఎట్లా మీరు చేస్తుంది అదే కదా. మరి అదే అంటేనేమో మా డ్యూటీని అరెస్ట్ చేశారని కేసు పెడతారు. అది ఆడేం చేశారు? మీకు పికెటింగ్ ఉండగా ఆడ దాడి చేశారు, దొమ్మి చేశారు. ఇళ్లలోకి పోయి లేడీస్ ఆగారు పాపం వాళ్ళు మన వల్ల.